సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న క్షేత్రం ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతోంది. మల్లన్న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టానికి తెరలేచింది. పట్నం వారం అంటే సంక్రాంతి పర్వదినం తర్వాత వచ్చే మొదటి ఆదివారం. దీనినే పట్నం వారంగా పిలుస్తారు. మేడలదేవిని మల్లన్న వివాహం ఆడిన నేపథ్యంలో యాదవులకు ఈ వారం అత్యంత ప్రత్యేకమని చెప్పుకోవాలి. సాంప్రదాయబద్ధంగా మల్లన్నకు బెల్లం పాయసంతో బోనం తయారు చేసి పట్నం వేసి సంపత్తి భజన చేస్తారు. అయితే స్వామివారిని దర్శించుకుని ఒడిబియ్యం కూడా సమర్పిస్తారు. రేపు యాదవ పూజారి సంఘం ఆధ్వర్యంలో పెద్దపట్నం వేసి అగ్నిగుండాలను దాటుతారు. కొమరవెల్లి మల్లన్న జాతరకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. జిల్లా కొమరవెల్లి మల్లికార్జున క్షేత్రం కోరమీసాల మల్లన్న సన్నిధిలో ఉన్నాము. ఉదయము 5 గంటల నుంచే మాత్రము లక్షలాది మంది జనాలు వస్తున్నారు. మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా కానీ ఆ మల్లికార్జున స్వామి క్షేత్రం దర్శించుకోవడానికి లక్షలాది మంది మాత్రం లోపలికి పోతున్నారు. 2 నుంచి 5 గంటలు 4 గంటల దర్శనానికి సమయం పడుతుంది. ఆ తర్వాత కూడా ఆ దేవస్థానం సంబంధించిన ఆలయ కమిటీ పాలకవర్గంతో పాటు ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులు కూడా సమయంలో పాటించాలని చెప్తున్నారు. చాలా సందర్భాల్లో కూడా గతంలో కొన్ని వాటర్ సమస్యలు ఉన్నాయి. ఈసారి కూడా దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడికి ఎక్కడైతే వస్తున్నారో భక్తులందరికీ కూడా సకల ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. కానీ అరకొర ఏర్పాట్లు ఉన్నాయి, మంచినీటి సౌకర్యం లేదని చెప్పి ఆ భక్తులు చెప్తున్నారు. పోలీసు సహాయ కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని కొమరవెల్లి ఆ దేవస్థానం తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాము. ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారో వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ మనము జనసాంద్రంగా అంటే దాదాపు మాత్రం లక్షలాది మాత్రం భక్తులు వచ్చారు. వాళ్ళంతా కూడా బోనం ఎక్కువ పెట్టుకుని వస్తున్నారు. పట్టణాల వారం కనుక వాళ్ళంతా విన్యాసాలతో పాటు వాళ్ళు ఏ విధంగా సపోర్ట్తో వస్తున్నారు, ఏం చేస్తున్నారు చాలా మంది కూడా వివిధ ప్రాంతాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆ తర్వాత పరిస్థితులు అసలు మీరు ఎక్కడ నుండి వస్తున్నారమ్మా? అసలు 10 సంవత్సరాలు వస్తారా? ఎక్కడ నుండి వస్తున్నారు? మేము రావట్టి ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఉప్పల్లో ఉంటాం. మేము ఉప్పల్ నుంచి వస్తున్నాం. మేము అంటే ప్రతి సంవత్సరం కొమరవెల్లి మల్లన్న క్షేత్రానికి వస్తున్నారు. ఈసారి ఏం మొక్కులు చెల్లించుకున్నారు? వచ్చేసారి ఏం కావాలని కోరుకుంటున్నారు? అందరు మంచిగా ఉండాలి, మన తెలంగాణ అంతా మంచిగా ఉండాలి అని మొక్కాం. మేము అందరు బాగుండాలి, మేము కూడా బాగుండాలి అని మొక్కాం. ఓకే, చూడండి చాలా మంది కూడా ఇదంతా కూడా ఇక్కడికి వచ్చారు. మాట్లాడతారు ఏమన్నా? అది చూడండి చాలా మంది కూడా ఇక్కడ భక్తులు మాత్రం హైదరాబాద్ ఆ ప్రాంతం నుంచి లష్కర్ వారం పట్నం వారం కనుక చాలా మంది వచ్చారు. ఇక్కడ పోలీసు అవుట్పోర్టింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, ఈ విధంగా మనం ఇక్కడ ఎలాంటి ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి మల్లన్న క్షేత్రం జరుపుతున్నారు. వాస్తవం చూసినట్లయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. శ్రీధర్ సార్ గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీంద్ర గారు ఏసీకి మాత్రం ట్రాన్స్పోర్ట్ ఏసీపీ గారు ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు, నిజంగా ఎంతమంది జనాలు వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నమస్కారం సార్, అసలు ఎంతమంది జనాలు వచ్చారు, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దాదాపు ఇప్పటికీ 30,000 వరకు వచ్చారు. ఏర్పాట్లు మా డిపార్ట్మెంట్ నుంచి అదర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఏర్పాట్లు సవ్యంగా అవుతున్నాయి. ఇక్కడ వచ్చినట్టు జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ పరంగా కానీ లేదంటే మిగతా ఏర్పాట్లన్నీ కూడా అన్ని సిస్టమేటిక్గా చేయడం జరిగింది. అంటే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జనాలకు ఏ విధంగా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తున్నారు? ఇప్పటి వరకు అయితే ఎంతమంది మొక్కులు చెల్లించుకుంటున్నారు? నిజంగా కొంత ఏర్పాట్లలో ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి మీ దృష్టికి తీసుకొచ్చారు? ఇక్కడ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి చిన్నపిల్లలు కానీ పెద్ద వృద్ధులు కానీ తప్పిపోయినట్లయితే వాళ్ళందరూ కూడా మేము ఇమీడియట్ గా సాయం చేసి మైక్ లో చేస్తున్నాము. అంతేకాకుండా ఈ పిక్ ప్యాకెటింగ్స్ అలాంటివి జరగడానికి అవకాశం ఉంది. మా మఫ్టీ టీమ్స్ అన్ని కూడా క్రైమ్స్ టీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి మైక్లో కూడా మేము ఎప్పుడప్పుడు పబ్లిక్ ని అలర్ట్ చేస్తా ఉన్నాం. చూడొచ్చు మాత్రం భక్తుల వాళ్ళకి సూచనల సలహాతో పాటు మాత్రం గైడ్లైన్స్ కూడా ఇస్తున్నారు. చాలా మంది కూడా దూర ప్రాంతాల నుంచి వస్తారు కనుక వాళ్ళకి ఏర్పాటు చేసిన ప్లేస్ లో మాత్రం వాహనాలు ఆపుకోవాలని చెప్పి మాత్రం పోలీస్ శాఖ హెచ్చరిక చేసిన నేపథ్యంలో మనం చూడొచ్చు. కొమరవెల్లి మల్లన్న మొదటి వారం కనుక ఇప్పటికే మాత్రం లక్షలాది మంది కూడా భక్తులు వచ్చి కోరిన కోరికలు తెచ్చుకుని కొమరవెల్లి మల్లన్న సంవత్సరంలో దర్శనం చేసుకొని వెళ్తున్నట్టు తెలిసింది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, టీవీ కొమరవెల్లి.